హాయ్ హలో ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నానండి. ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్లో అందరికీ ఉండే కామన్ ప్రాబ్లం అండి ఎయిర్ ఫాల్ అండి. ఎయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి హెల్దీ లడ్డు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. గసగసాలండి, ఫ్లాక్స్ సీడ్స్ అండి, రెండు స్పూన్స్ తీసుకున్నానండి. ఖర్జూర గింజలు తీసేసి మిక్సీకి వేసి పట్టుకొని తీసుకున్నానండి. బాదం, పుచ్చ గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, నువ్వులు తీసుకున్నానండి. గోందండి, అంజీరా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి. క్యాషు, వాల్నట్స్, పిస్తా ఇవన్నీ 1 కప్పు తీసుకున్నానండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 స్పూన్లు నెయ్యి వేసుకొని గోందుని అంటే క్రిస్పీగా అంటారు కదా అలా వేయించుకొని తీసుకున్నానండి. తర్వాత 2 స్పూన్లు నెయ్యి వేసుకొని గసగసాలు, ఫ్లాక్స్ సీడ్స్ నేను 2 ఒకటేసారి వేయించానండి. మీరు సపరేట్గా కూడా వేయించుకోవచ్చు. అవి వేగేలోపు గోందుని క్రష్ చేస్తున్నానండి. ఇవి వేగిపోయాయండి. గోందు తీసిన దాంట్లోనే వేస్తున్నాను. స్పూన్లు నెయ్యి వేసుకొని నువ్వులు వేపుకుంటున్నానండి. అదే చిటపిట అంటాయి కదా అలా వేగేంత వరకు ఉంచుకొని ఇప్పుడు ఉన్నానండి. బాదం, కాషు, పిస్తా, వాల్నట్స్ అండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఉంచి ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ ఫ్రై చేస్తున్నానండి. దోరగా వేయించుకున్న తర్వాత ఏవైనా దోరగానే వేయించుకోవాలండి. మరీ ఎక్కువ వేయించుకుంటే కూడా చేదుగా ఉంటాయి. ఇవి కూడా తీసేసిన తర్వాత కిస్మిస్ అంటారు కదా అవి వేపుకుంటున్నాను. ఇవి కూడా అయిపోయాయి. మళ్ళీ 2 స్పూన్లు నెయ్యి వేసి అంజీరా, డేట్స్ వేసుకున్నానండి. ఈ లడ్డు చేయడానికి నాకు డేట్స్ 500 గ్రామ్స్ అయ్యిందండి. ఇందాక డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఒక బౌల్లో వేయించుకున్నవన్నీ తీసాం కదా, ఇంకా లడ్డు చేయడం ఒకటే మిగిలిందండి. లడ్డు చుడుతున్నాను. 1 మంత్ ట్రై చేయండి, బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.